మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు బ్రెస్ట్ క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించేందుకు అమెరికా తెలుగు సంఘం 5K రన్ ను నిర్వహించింది. ఈ 5K రన్ లో విద్యార్థులు, మహిళలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్ ను మంత్రి డీకే అరుణ ప్రారంభించారు. వారు ఈరోజు ఒక మంచి కాజ్ పైన 5K రన్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఈ అసోసియేషన్ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి విచ్చేసి ఈరోజు సమాజాన్ని పీడిస్తున్నటువంటి అంశాలపైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో దీంట్లో పెద్ద ఎత్తున కూడా అన్ని స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే యువత ముఖ్యంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ముందుండాలనేటువంటి ఆలోచనతోన మరి పెద్ద ఎత్తున యువత దీంట్లో పాల్గొని ఈరోజు ఈ 5K రన్లో మరి చక్కగా ఒక సందేశాన్ని ప్రజలకందరికీ ఇచ్చేటట్టుగా ఈ రన్ లో విద్యార్థులతో పోటీగా రేడియో జాకీలు ఉత్సాహంగా రన్ చేశారు. రన్నర్స్ తో నెక్లెస్ రోడ్ అంతా ఫుల్ జోష్ తో నిండిపోయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన 5K రన్ లో స్కూల్ స్టూడెంట్స్ తో పాటు అమెరికన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. పని ఒత్తిడి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, జనాల్లో లేజినెస్ పోగొట్టేందుకు, హెల్త్ పై అవగాహన కోసం తాము చేస్తున్న ప్రయత్నం చాలా హ్యాపీగా ఉందన్నారు ఆటా ప్రెసిడెంట్. ఈ రోజు దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 8,000 మంది పైగానే ఈ ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు. ఈ 5K రన్ దిగ్విజయవంతమైందని ఖచ్చితంగా చెప్పవచ్చును. దీనికి ముఖ్యంగా సహకరించిన మా స్పాన్సరర్స్. విద్యార్థులు వేసిన డాన్సులు అందరినీ కట్టిపడేశాయి. ఎందరో అభయను మరెందరో నిర్భయను ఎందరో అభాగిను